చరిష్మాటిక్, ద లెజెండ్, ద డైనమిక్ రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఒక జబర్దస్త్ మాట మాట్లాడిండు. సో నీకు అప్పుడు ఏమవుతుంది అని అంటే ఏఐ వల్ల జాబులు పోతాయి అని చెప్పి చాలా మన దాంట్లో చూస్తున్నాం. ఏఐ అనేది రావాలనా, ఏఐ అనేది రావద్దా? ఫస్ట్ మీ కమెంట్ రూపంలో నాకు అది చెప్పుండ్రి. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి ఏఐ ట్యాక్స్ అనేది ఒకటి పెడతారట. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇలా తెలివితేటలు కేవలం తెలంగాణ గల్లీల వరకు పెట్టుకుంటే అది ఇంకా బెటర్ ఉంటుండే. టెక్నాలజీనే పనిష్ చేస్తానంటే ప్రోగ్రెస్ ఎలా వస్తుంది బాస్ అని చెప్పి అలా తెలంగాణలో ప్రజలు అడుగుతుంటే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారని చెప్పి మాట్లాడుతున్నారు. సో రిస్క్ కంటే ఎక్కువ నాకు బెనిఫిట్లు కనబడుతున్నాయి కదా రేవంత్ రెడ్డి గారు. మీకేమో రిస్క్ ఎక్కువ కనబడుతుంది, నాకు బెనిఫిట్లు ఎక్కువ కనబడుతున్నాయి. మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కంప్లీట్గా ఏఐ ట్యాక్స్ని ఒక పొల్యూషన్ ట్యాక్స్తో కంపేర్ చేసుడు, ఆఫ్సెట్ చేసుడు అని అనేది నిజంగా నాకు ఒక సటారికల్ పంచుకొట్టినట్టు అనిపించింది. నేను ఇలా ఫైనల్గా ఒక ముచ్చట అడుగుతున్నా ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి గారి గురించి. అసలు ఈయనకి ఏమైనా విజన్ ఉన్నదా, లేదా ఈయన విజన్ కేవలం కన్ఫ్యూజనా? ఫ్యూచర్ సిటీ కాదనన్నా నువ్వు ఒక ఫియర్ సిటీ చేస్తున్నావు పోరలకి ఇలా తెలంగాణలో.